Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177 మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మౌనిక. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే. అయితే ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి, ఎవరి హడావుల్లో వాళ్ళు ఉన్నారు. నామినేషన్స్ అయిపోయింది అని చెప్పాలి, అయిపోయింది, ఇంకా క్లోజ్. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే, ఒక పక్క కూటమి అంతా కలిసి జగన్ మీద దాడి అని ఒక పర్సన్ ఉంది కదా, నిజంగా దాడి చేస్తున్నారా అంటే ఎటు తిరిగి చంద్రబాబు పవన్ అంటే చెప్పే పనేలే, వాళ్ళ వర్షంలో దూసుకుపోతుంటారు. బట్ బీజేపీ విషయం మాత్రం అలా అనిపించట్లేదు కదా, అంటే ఇది చెప్పకనే సపోర్టా? ఇక్కడ ఏంటంటే ఇది చాలా లోతైనటువంటి ప్రశ్న, చాలా మంచి ప్రశ్న. ఇక్కడ కాంగ్రెస్ పార్టీని అధపాతాళంలోకి తొక్కివేసి కాంగ్రెస్ పార్టీకి ఎదురు వెళ్ళినటువంటి వాళ్ళంటే భారతీయ జనతా పార్టీకి అమితమైనటువంటి ప్రేమ. ఈ అమితమైనటువంటి ప్రేమ ఖచ్చితంగా వాళ్ళకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఉంది. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ పాటికే వాళ్ళు చేపట్టాలనుకున్నటువంటి చర్యలు ఏవైనా ఉంటే అన్ని రకాల చర్యలు చేపట్టచ్చు. ఏది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో అవకాశాలు అయితే ఉన్నాయి, చాలా బలమైనటువంటి అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో కూడా వారి మీద రకరకాల చర్యలు చేపట్టుండొచ్చు, రకరకాల క్రమశిక్షణాయుతమైనటువంటి పద్ధతులను అవలంబించి ఉండవచ్చు. అయితే ఎందుకు అవలంబించలేదు, ఎందుకు ఆ చర్యలు చేపట్టలేదు అంటే కాంగ్రెస్ని అధపాతాళంలోకి ఒక రాష్ట్రంలో తొక్కివేసినటువంటి నాయకుడిగా ఆయనకు విశేషమైనటువంటి గుర్తింపు భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం వద్ద ఉంది. మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఒకసారి పరికించి చూస్తే, నేను మోడీ గారితో డైరెక్ట్గా మాట్లాడతాను, నేను మోడీ గారితో ఏ విషయమైనా ధైర్యంగా మాట్లాడగలను, మోడీ గారికి ఏ విషయమైనా కూడా నేను ఎటువంటి విషయమైనా కూడా నేను చెప్పగలను అనేటటువంటి వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ గారు చేస్తూ, జగన్ రెడ్డి, నువ్వు మోడీ గారితో మాట్లాడాలనుకుంటే వంగి నువ్వు వినయంగా ప్రవర్తించాల్సి ఉంటుంది, లేకపోతే నీ విధేయతను ఒలకబోయాల్సి ఉంటుంది వంటి పదప్రయోగాలు చేసినటువంటి విషయం మనకు తెలుసు. ఇక్కడ ఆయన విధేయత ప్రదర్శించారా, వంగి దండాలు పెట్టారా, లేకపోతే పాదాభివందనం చేయడానికి ప్రయత్నించారా అన్న విషయం కాసేపు పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే, నేను మోడీ గారికి ఏ విషయమైనా స్పష్టంగా తెలియజేయగలను, మోడీ గారితో ఎటువంటి విషయాన్నైనా ఎలాంటి సంకోచం లేకుండా నేను తెలియపరచగలను, అంటే మోడీ నా జేబులో మనిషి అనే అర్థం వచ్చేలాగా మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారు. అంతా వారిరువురి మధ్య భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి అట్లాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మధ్య అంతటి సఖ్యత ఉందని అనుకుంటే కాసేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారు మోడీ గారితో మాట్లాడి ఏమేమి లబ్ధి, ఎటువంటి లబ్ధి చేకూర్చారో కూడా తెలియజేసి ఉంటే చాలా బాగుండేది. ఆ పని చేయలే పవన్ కళ్యాణ్ గారు. సరే, కాసేపు పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యల్ని పక్కన పెడితే, ఇక్కడ కరుణానిధి గారు కాంగ్రెస్ పార్టీకి ఎదురు వెళ్ళినటువంటి ఒక ముఖ్యమంత్రి. తమిళనాడు రాష్ట్రాల్లో అసలు కాంగ్రెస్ పార్టీ అనేది లేకుండా కనిపించకుండా చేసినటువంటి ఒక ముఖ్యమంత్రి. ఆ తర్వాత బిజు పట్నాయక్ గారు ఒడిశాలో బిజు పట్నాయక్ గారు కాంగ్రెస్ పార్టీ అనేది అసలు ఒడిశాలోకి అడుగు పెట్టనీయకుండా చేసినటువంటి ఒక ముఖ్యమంత్రి. అలాగే పశ్చిమ బెంగాల్కి వచ్చేటప్పటికి మమతా బెనర్జీ గారు, ఆవిడంటే భారతీయ జనతా పార్టీ వారు ఆవిడని చాలా గౌరవించారు. తృణమూల్ కాంగ్రెస్ అనేటటువంటి మరొక పార్టీని ఆవిడ నెలకొల్పి కాంగ్రెస్ పార్టీ పశ్చిమ బెంగాల్లోకి అసలు కనిపించకుండా చేసినటువంటి నాయకురాలుగా ఆవిడకి చాలా గౌరవం వీళ్ళు ఇచ్చిన, ఆవిడ రకరకాల కారణాల వల్ల అనేక కొన్ని చారిత్రక తప్పిదాల వల్ల ఆవిడ ఆ గౌరవాన్ని నిలబెట్టుకోలేదు, అది వేరే విషయం. ఆ తర్వాత నందమూరి తారక రామారావు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నందమూరి తారక రామారావు గారు అసలు కాంగ్రెస్ పార్టీ 35 సంవత్సరాల పాటు ఏకఛత్రాధిపత్యంగా ఏలినటువంటి అప్పటికి కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించి 9 నెలల కాలంలో, పార్టీ పెట్టిన 9 నెలల కాలంలో అధికారంలోకి వచ్చి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి ఒక నందమూరి తారక రామారావు గారు. నందమూరి తారక రామారావు గారు అన్నా కూడా భారతీయ జనతా పార్టీ నాయకులకి అమితమైనటువంటి గౌరవం. అదే నేషనల్ ఫ్రంట్ పుట్టుకకి అదొక ప్రధానమైనటువంటి కారణాలలో ఇది కూడా. మరీ ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో అసలు ఏఐఏడిఎంకే నుంచి ఎంజి రామచంద్రన్ గారు, అట్లాగే జనతా పార్టీ నుంచి రామకృష్ణ హెగ్డే గారు, తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్టీ రామారావు గారు, వీళ్ళందరూ కలిసి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి నేషనల్ ఫ్రంట్ని వీళ్ళు అసలు అది రూపుదిద్దుకోవడానికి నందమూరి తారక రామారావు గారు ఒక ప్రత్యేకమైనటువంటి కారణం, ప్రధానమైనటువంటి కారణం. 89 ఎన్నికల్లో ఎన్టీ రామారావు గారు ఇక్కడ రాష్ట్రంలో ఓడిపోయి ఉండవచ్చు కానీ కేంద్రంలో నేషనల్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చింది. బీపీ సింగ్ గారు ప్రధానమంత్రి అయ్యారు. ఇట్లా కాంగ్రెస్ పార్టీని ఎదిరించేటటువంటి నాయకులు ఎవరైనా సరే ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నటువంటి
భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ వాళ్ళని అమితంగా ఆకట్టుకుంటుంది, వాళ్ళని అమితంగా ప్రేమిస్తుంది. వాళ్ళు కొన్ని తప్పులు చేసినా కూడా ఆ తప్పుల్ని చూసి చూడనట్టు విడిచిపెట్టేస్తుంది. ఒక ఎన్టీ రామారావు గారు కావచ్చు, ఒక కరుణానిధి గారు కావచ్చు, ఒక బిజు పట్నాయక్ గారు కావచ్చు, ఈవేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు. రాజ్నాథ్ సింగ్ గారు వచ్చారు. రాజ్నాథ్ సింగ్ గారు వచ్చి ఆయన తప్పకుండా తగలకుండా ఆయన ఏదో తలంటు పోసినట్టు ఏదో అక్షింతలు లాంటివి వేసేసి వెళ్ళిపోయారు తప్ప దూకుడుగా దుందుడుకుగా విమర్శించేసేసి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రిని మీరు పారద్రోలేయాలి, ఈ అధికారంలో నుంచి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేయాలి వంటి పదప్రయోగాలు ఎక్కడా ఏమీ ఆయన చేయలేదు. అట్లాగే నరేంద్ర మోడీ గారు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు, కర్ణాటకకు వెళ్తున్నారు, మొన్న తమిళనాడుకి వెళ్ళారు. అట్లా ఏ రాష్ట్రాలకు వెళ్ళినా మొత్తం భారతదేశం అంతా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల దృష్ట్యా ఆయన అన్ని రాష్ట్రాలు కలదిరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం లేనటువంటి రాష్ట్రాలలో అక్కడ ముఖ్యమంత్రుల్ని అంటే భాజపాయేతర ముఖ్యమంత్రులు ఎవరైతే ఏ రాష్ట్రాల్లో ఉన్నారో వాళ్ళ మీద ఎటువంటి దాడులు చేస్తున్నారో, మాటల దాడులు ఎటువంటి దాడులు చేస్తున్నారో, ఎటువంటి విమర్శలు సంధిస్తున్నారో, అసలు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రభుత్వాల్ని కూలదోయడానికి ఎటువంటి పదప్రయోగాలు చేస్తున్నారో, అట్లాగే అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఆకర్షించడానికి రకరకాల పథకాల గురించి ఏ విధంగా మాట్లాడుతున్నారో మనకు తెలిసిందే. వైజాగ్ స్టీల్ ప్లాంట్కి వచ్చేటప్పటికి అసలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం లేదు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం లేదు, భాజపా అసలు మాట్లాడదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉదంతం అనేది, వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి అంశం అనేది ఈవేళ తెలుగువారి యొక్క ఆత్మగౌరవానికి అసలు సిసలు ప్రతీకగా ఈవేళ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి ఒక అంశం, చాలా ప్రధానమైనటువంటి అంశం. దాని గురించి కూటమి అసలు మాట్లాడటం లేదు. కూటమే కాదు, ఏ ఒక్క నేత మాట్లాడిన సందర్భం అయితే లేదు. కూటమి అసలు మాట్లాడటం లేదు. అసలు జీవీఎల్ నరసింహారావు గారు ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో కూటమి ఈవేళ పోటీ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, భాజపా, జనసేన మూడు ఈవేళ పొత్తులో భాగంగా ఈ మూడు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళుతున్నటువంటి నేపథ్యంలో 10 నియోజకవర్గాలలో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది, 21 నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుంది, తతిమా 144 నియోజకవర్గాలు తెలుగుదేశం పోటీ చేస్తుంది. ఇక్కడ 144 నియోజకవర్గాలు, అట్లాగే ఈ 21 నియోజకవర్గాలు, మొత్తం 165 నియోజకవర్గాలు. ఈ 165 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఏం చేస్తున్నాయి? సరే, 165 నియోజకవర్గాలు కాసేపు పక్కన పెడితే 10 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంది. ఈ 10 నియోజకవర్గాల్లో కూడా పరిస్థితి ఏంటి? జీవీఎల్ నరసింహారావు గారు ఎక్కడ? ఇందాక అడిగినట్టు సోమవీర్రాజు గారు ఎక్కడ? విష్ణువర్ధన్ ఎక్కడ? భానుప్రకాష్ రెడ్డి ఎక్కడ? తోట సర్వారాయుడు ఎక్కడ? వారణాసి రామ్మాధవ్ గారు ఎక్కడ? పివిఎన్ మాధవ్ గారు ఎక్కడ? కోలా ఆనంద్ ఎక్కడ? ఒక 10 పేర్లు చెప్పచ్చు మనం. చల్లపల్లి నరసింహారెడ్డి గారు ఎక్కడ? ఎవ్వరు కనిపించట్లేదు. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యులు అనుకున్నటువంటి వారు ఎవరూ రంగంలో లేరు, ఎవరూ ప్రచారంలో లేరు. అసలు ఆయా అభ్యర్థులు ఈ 10 నియోజకవర్గాలైన ప్రచారంలో కనిపించాలి. అసలు ఇప్పుడే 10 నియోజకవర్గాల్లో కూడా ఇప్పుడు సామాజిక సమీకరణలు అనేవి, సామాజిక సమతుల్యత అనేది, అట్లాగే ఆయా సామాజిక వర్గాల్ని ప్రభావితం చేసేటటువంటి దృష్ట్యా ఆయా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు ప్రచారంలో కనిపించాలి. మినిమం వాళ్ళెవరూ కూడా ఇవాళ ప్రచార పర్వంలో ఎక్కడా కనిపించడం లేదు. అంటే ఇప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి వారే సోమవీర్రాజు గారు, తోట సర్వారాయుడు గారు, వగైరా. పురంధేశ్వరి గారి ప్రచారంలో వాళ్ళు ఎక్కడ అంటే కాగడా వేసి పెట్టి వెతికినా కూడా కనిపించడం లేదంటే పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే అందుబాటులో అయినా ఉన్నారా ఎవరికైనా? ఏమో ఆ విషయాలు కూడా బయటికి రావడం ఏమో. అంటే ఇటువంటి ఒక పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పొత్తులో ఉన్నాం అంటే పొత్తులో ఉన్నాం, ఎవరి కోసం ఉన్నాం అంటే ఎందుకోసం ఉన్నాం అంటే ఉన్నాం అని భాజపా నామమాత్రపు పొత్తు అనమాట. అంటే చెప్పకుండా యుద్ధ నిష్క్రమణ అని చెప్పొచ్చేమో. అంతే, అస్త్ర సన్యాసం అంటారు. అస్త్ర సన్యాసం అటువంటిది భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో చేసేసింది. ఇవాల్టి రోజు కాదు, తొలినాళ్ల నుంచి కూడా బలపడుతుంది అనుకుంటున్న ప్రతి సందర్భంలో భారతీయ జనతా పార్టీ మూడో ప్రత్యామ్నాయంగా ఆంధ్రప్రదేశ్లో బలపడుతుందేమో అని అనుకుంటున్నటువంటి ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం కోసం వెంకయ్యనాయుడు గారు భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్లో ఆయన బలోపేతం చేయలేదనేది వారి మీద ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ. అది భారతీయ జనతా పార్టీ శ్రేణులే చేస్తాయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వారి తర్వాత తరం నాయకులందరూ కూడా వారి మీద చేసేటటువంటి ఒక ప్రధానమైన ఆరోపణ. సరే, కాసేపు ఆరోపణని పక్కన పెడితే మీకు 99 ఎన్నికలకు ముందు వచ్చినటువంటి ఉప ఎన్నిక 96, 98 ఆ ఉప ఎన్నికల సందర్భం, లోక్సభ ఉప ఎన్నికల సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో బలపడింది. దానికి ప్రధానమైనటువంటి దృష్టాంతం ఏంటంటే గిరిజాల వెంకటస్వామి గారు రాజమండ్రి నుంచి, కృష్ణరాజు గారు కాకినాడ లోక్సభ నుంచి గెలవటం అనమాట. వాటి వెనకాల ముద్రగడ పద్మనాభం గారు తనదైనటువంటి చాణక్యాన్ని నెరపడం, దానిని దృష్టిలో ఉంచుకుని భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు
ఆకర్షితులు అవుతున్నారు. తెలిసి చంద్రబాబు నాయుడు గారు 99 ఎన్నికల్లో వెంటనే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టేసుకుని భారతీయ జనతా పార్టీ మరీ ముఖ్యంగా ఎదగకుండా అదొక ప్రధానమైనటువంటి కారణం. ఇక్కడ ఇంకొక డౌట్ శ్రీకాంత్ గారు, అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఇంతకుముందు కూడా తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉంది కదా, 99 కూడా ఇన్యాక్టివ్ గానే ఉందా? ఇప్పుడున్న పరిస్థితి ఇన్యాక్టివ్ కాదు. మీకు ఇక్కడ ఇన్యాక్టివ్ అనేది వేరు, యాక్టివ్గా ఉంది. యాక్టివ్గా ఉన్నప్పటికీ ఏంటంటే మీకు రావాల్సినటువంటి స్థానాలు, కావాల్సినటువంటి స్థానాలు మీరు తీసుకోలేకపోయారు. ఇన్ సెన్స్ అంటే అవతల వాళ్ళు మీకు ఇవ్వలేదు. ఎందుకంటే మీ బలం ఎంత, మీ బలగం ఎంత, మీకు ఉన్నటువంటి క్యాడర్ ఎంత, ఇటువంటి విమర్శల దాడి వాళ్ళ మీద ఏది వాళ్ళ ఇంటర్నల్ మీటింగ్స్లో వాళ్ళు చేస్తూ కొన్ని చోట్ల 5,000 ఓట్లు కూడా మీకు రాలేదు. అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ కూడా ఏంటంటే కొన్ని సామాజిక వర్గాల్ని ఆకట్టుకోవడంలో ఘోరంగా విఫలమైంది. ఆంధ్రప్రదేశ్లో ఎంత ఘోరంగా విఫలమైందంటే మీకు 5%, 6% లేనటువంటి సామాజిక వర్గాలు దాదాపుగా భారతీయ జనతా పార్టీలో ఉండేవి. ఇప్పుడు ఆ సామాజిక వర్గాల గురించి ప్రస్తావన అనవసరం అని నేను అనుకుంటున్నా. ఆ సామాజిక వర్గాలు ఎవరు ఏమిటన్నది వీక్షకులకు తెలుసు. వీళ్ళు ఏం చేశారంటే ఇది మా పార్టీ, ఇది మేము ఒక గౌరవాన్ని లేకపోతే ఒక ప్రాధాన్యాన్ని మేము సంతరించుకున్నటువంటి ఒక పార్టీ అనేటటువంటి ధోరణిలోనే చాలా సామాజిక వర్గాలకి భారతీయ జనతా పార్టీ దూరమైంది. కొన్ని సామాజిక వర్గాలకి బాగా దగ్గరైంది. ఈ దగ్గరైనటువంటి క్రమంలో ఏంటంటే దూరమైనటువంటి సామాజిక వర్గాలను ఎలా దగ్గరికి తీసుకోవాలి, వాళ్ళతో కలిసి మనం ఎట్లా ప్రయాణం చేయాలి, పార్టీ నిర్మాణం ఎట్లా చేయాలనేది ఆంధ్రప్రదేశ్లో జరగల. మీకు కర్ణాటకలో జరిగింది. కర్ణాటకలో ఎందుకు జరిగింది? అక్కడ ఒక బలమైనటువంటి సామాజిక వర్గం లింగాయతులు అనేది అక్కడ నిర్ణయాత్మక శక్తి. ఆ తర్వాత ఒక్కలీగలు ఎవరు? దేవేగౌడ గారు, వారి కుమారుడు కుమారస్వామి గౌడ గారు, జనతాదళ్ళు, ఆ పార్టీకి సంబంధించినటువంటి వారు 4-5 జిల్లాల్లో ప్రధానమైనటువంటి ఒక సామాజిక వర్గం గౌడాసు. మీకు లింగాయతులు చాలా బలమైనటువంటి సామాజిక వర్గం, చాలా హెచ్చు సంఖ్యలో మీకు కనిపించేటటువంటి నిర్ణయాత్మక శక్తిగా కనిపించేటటువంటి ఒక సామాజిక వర్గం కర్ణాటకలో. వాళ్ళు భారతీయ జనతా పార్టీని సొంతం చేసుకోవడం వల్ల అక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగలిగింది. ఇక్కడ బలమైనటువంటి సంఖ్యాకులుగా భావిస్తున్నటువంటి సామాజిక వర్గాలు ఏవైనా కావచ్చు, ఈ సామాజిక వర్గాలు భారతీయ జనతా పార్టీతో కలిసి ప్రయాణం చేయలేకపోయాయి. మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పి. అంటే వాళ్ళు ఫెయిల్యూర్ అనే పాయింట్ కలుపుకోవాలనుకుంటే కలుపుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా చారిత్రక తప్పింది అది. వాళ్ళు తర్వాత ప్రయాణం చేద్దాం అనుకుంటున్నటువంటి క్రమంలో ఏమైందంటే 2014లో వచ్చినటువంటి పొత్తు. ఆ 2014 పొత్తు ఎటువంటిది? భాజపా, తెలుగుదేశం, జనసేన. ఆ పొత్తులో భాగంగా జనసేన ఎక్కడా పోటీ చేయలేదు. జనసేనకు సంబంధించి అభిమానులు కావచ్చు, కొత్తగా 18 సంవత్సరాలు నిండి ఓటు హక్కు వచ్చినటువంటి కొత్త ఓటర్లు కావచ్చు, లేదా సొంత సామాజిక వర్గం కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు సొంత సామాజిక వర్గం కావచ్చు. ఇది ఖచ్చితంగా ఆ 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారానికి రావడానికి ఖచ్చితంగా ఊతం ఇచ్చింది. మీకు ఆ క్రమంలోనే డాక్టర్ ఆకుల సత్యనారాయణ గారు రాజమండ్రిలో, పైడికొండల మాణిక్యాలరావు గారు తాడేపల్లిగూడెంలో, డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు కైకలూరులో, విష్ణుకుమార్ రాజు గారు వైజాగ్ నార్త్లో, ఇట్లా వీళ్ళు శాసనసభ్యులుగా గెలిచినటువంటి సిచ్యువేషన్ ఉంది. అప్పుడు ఉంది, లేదని కాదు, ఖచ్చితంగా ఉంది. అయితే ఆ తర్వాత మరింతగా బలపడాల్సినటువంటి పరిస్థితిని ఎవరు తొంగలో తొక్కారు, ఎందుకు తొంగలో తొక్కారు అన్నది ఒక ప్రశ్న వేసుకోవాలి. ఇప్పుడు సోము-వీర్రాజు గారు అధ్యక్షులు అవుతారు అనుకున్నటువంటి సమయంలో సోము-వీర్రాజు గారు అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారిని అధ్యక్షులు చేసేటప్పటికి సోము-వీర్రాజు గారు ఆయన అస్త్ర సన్యాసం చేశారు. ఇప్పుడు 2019 ఎన్నికలకు అదే జరిగింది. ఆ తర్వాత కన్నా లక్ష్మీనారాయణ గారు పార్టీని వీడారు, తెలుగుదేశంలోకి వెళ్ళి కలిసిపోయారు. సోము-వీర్రాజు గారు భాజపాలోనే ఉన్నారు. సోము-వీర్రాజు గారిని అధ్యక్షుడిని చేసిన తర్వాత, కన్నా లక్ష్మీనారాయణ గారి తర్వాత సోము-వీర్రాజు గారు మా ముఖ్యమంత్రి అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారిని స్వయంగా ప్రకటించినటువంటి సిచ్యువేషన్. అవును, ఖచ్చితంగా వారు ప్రకటించారు. అప్పుడు భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్నారు అని క్లారిటీగా ఉన్నప్పుడు, బట్ తర్వాత ఇటు అని చెప్పేసరికి క్లారిటీ లేకుండా మిస్ అయింది మధ్యలో. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఏదైతే ఉందో, ఈ కమ్యూనికేషన్ గ్యాప్ మీకు ఏంటంటే కొన్ని సామాజిక వర్గాల మధ్య ఒక తెలియనటువంటి అనిశ్చితిని, అయోమయాన్ని ఇది పెంచేసింది. ఈ ఇంకోటి చూసేలా చేసింది. ఇప్పుడు సోము-వీర్రాజు గారు చేసినటువంటి ప్రయత్నాలు, ఆ ప్రయత్నాల్ని పవన్ కళ్యాణ్ గారు స్వాగతించి మన తర్వాత ఇతర సామాజిక వర్గాలు సామాజిక సమీకరణలలో భాగంగా మనం ఏ విధంగా సోషల్ ఇంజనీరింగ్ చేస్తే భాజపా, జనసేన కలిసి ఆంధ్రప్రదేశ్లో ముందుకు వెళ్తాయనేటటువంటి ఒక నిర్ణయం తీసుకుని ఆ విధంగా కార్యాచరణ రూపొందించుకుంటే ఇప్పటికీ జరగలేదు అనేది. ఇప్పుడు అధ్యక్షులు మార్పు జరిగేటప్పటికి ఏమైంది? ఖచ్చితంగా వ్యక్తిగత అజెండాలు ఉంటాయి. పర్సనల్ ఎజెండా అనేది వచ్చేస్తుంది. మీకు ఎంత వ్యవస్థీకృతంగా మీరు ఒక పార్టీలో ఉన్నప్పటికీ, ఆ పార్టీ విధి విధానాలకు మీరు లోబడి ఉండాల్సి ఉన్నప్పటికీ, పురంధేశ్వరి గారు లాంటి మనస్తత్వం ఉన్నటువంటి నాయకురాలు ఖచ్చితంగా వ్యక్తిగత అజెండాలు ముందుకు వస్తాయి. ఆ వ్యక్తిగత అజెండాలలో భాగంగానే ఈవేళ 10 స్థానాలలో కేటాయించినటువంటి అభ్యర్థులు, మరీ ముఖ్యంగా 10 స్థానాలు తీసుకున్నటువంటి వైనం,
అందరినీ ఆశ్చర్యానికి అయోమయానికి గురి చేస్తుందన్నమాట. చేశారు సరే, అసలు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద అసలు ఏ విధమైనటువంటి దూకుడు భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం ఏదైతే ఉందో, అధినాయకత్వం ఏదైతే ఉందో అది ప్రదర్శించడం లేదు, ప్రదర్శించదు కూడా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని తుత్తునియలు చేసి కాంగ్రెస్ పార్టీని అధపాతాళంలోకి తొక్కివేసినటువంటి వారంటే భారతీయ జనతా పార్టీకి అమితమైనటువంటి ప్రేమ. దీనిలో మీరు చెప్తున్నారు ఒకటి క్లారిటీగా ఉంది. ఇటు నిజం చెప్పాలంటే పొత్తులో ఉన్న టీడీపీ కంటే కూడా ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు వైకాపా అంటేనే అభిమానం ఎక్కువగా కనిపిస్తుంది కదా. ఖచ్చితంగా కనిపిస్తుంది. సో అదే జరుగుతుంది. ఇప్పుడు మనం ఎంత క్లియర్గా చెప్పుకున్నా, ఎంతమంది ఇంతకుముందు ఫైట్ చేసినా ఫైటింగ్లో స్ట్రెంగ్త్ లేదు, కరెక్ట్ లీడర్ అక్కడ లేరు కమ్యూనికేట్ చేసుకోవడానికి అనే పాయింట్స్ బీజేపీలో లోపించాయనేది వాస్తవం. అంతే కదా శ్రీకాంత్? సో మొత్తానికైతే మాత్రం మీకు ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది ఏపీలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, దాని వెనక కారణాలు ఏంటి అనే విషయాన్ని ఇప్పుడే శ్రీకాంత్ గారు మనకు చెప్పారు. అంతే కదా శ్రీకాంత్ గారు? సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు. యు ఆర్ వెల్కమ్ మౌనిక. సో కీప్ వాచింగ్ తెలుగు రాజ్యం. నమస్తే, నేను మౌనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.